రాష్ట్రంలో ఉన్నటువంటి 2000 సొసైటీలో ఉన్న ఉద్యోగులు మొత్తం వచ్చి ధర్నా చౌక్ నందు చలో విజయవాడ కార్యక్రమం పెట్టి సుమారుగా ఒక 5000 మంది ఉద్యోగులతో కదా కార్యక్రమం చేపట్టాం. అక్కడికి ప్రభుత్వం ఎటువంటి మా చర్చల మీద పిలవలేదు కాబట్టి రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి జిల్లాలు మొత్తం 26 జిల్లాలో ఉన్నటువంటి సిబ్బంది మొత్తం ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 420 సొసైటీలు పనిచేసే ఉద్యోగులందరూ కలిపి విజయవాడ ధర్నా చౌక్ నందు రిలే నిరాదేశాల కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే మాకు ఇచ్చిన జీవోల వల్ల గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్డెన్ లేదు. మిగతా డిపార్ట్మెంట్లకి అయితే గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ కేటాయించి వాళ్ళకి జీతాలు రీచ్ చేయాలి. మాకు ఆ పరిస్థితి లేదు. మేము చేసుకున్న దాంట్లో నుంచి మా జీతాలు మాకు ఇష్టం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థలో ఉన్నట్టు లేనటువంటి మా జీతాలు తీసుకోవడం మాకు అడ్డు పెడుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఇదే గవర్నమెంటు గత 2019 మార్చి 1వ తారీఖు జీవో నెంబర్ 36 రిలీజ్ చేసింది. దాన్నే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మేము. తర్వాత వచ్చేపాటికి ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 60 నుంచి 62 చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే 2014-19 అడక్కోకుండానే మన ముఖ్యమంత్రి గారు 62 ఇయర్స్ చేసి వాళ్ళకి జీతాలు పెంచుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు. అడిగితేనే మాకు 18 నెలల నుంచి దీనికి సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ గారిని, ముఖ్యమంత్రి గారిని, నిమ్మ రామానాయుడు గారిని, లేటెస్ట్ నాదెండ్ల మనోహర్ గారిని కూడా కలిసి రకరకాల పద్ధతిలో మేము వినిపించుకుంటూ వచ్చాం. పరిష్కారం కాలేదు కాక మమ్మల్ని ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం కాలాపం చేయడం వల్ల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం. అట్లాగే 2019 చేరినటువంటి సిబ్బందికి కూడా వాళ్ళు రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే 2023 నుంచి ఈ కంప్యూటరైజేషన్ ఆఫ్ ట్యాక్స్ చేసే ఉద్దేశంలో రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పింది. ఆప్కా బండి మిగతా డిపార్ట్మెంట్ వారు చేసుకోమని చెప్పాం. వాళ్ళు చేసుకోమంటేనే చేసుకున్నాం. వాళ్ళని తీసేయమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు ఇవాళ? ఎందుకంటే వాళ్ళని కూడా రెగ్యులర్ చేసి ఏదైతే సర్ప్లస్ ఉన్నాయో వాళ్ళని ఆ ప్లేస్లో కొత్తగా రిక్రూట్ చేసుకోమని అడుగుతున్నాం. వాళ్ళని కంటిన్యూ చేయమని అడుగుతున్నాం. అట్లాగే ఏ డిపార్ట్మెంట్ లేనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే తీసుకున్న జీతాలు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు. అది ఎక్కడా లేదు అసలు. పనికి సమాన వేతనం అనేది ఉన్నదాన్ని ఆ డ్యూటీలో ఉన్నటువంటి జీతాలు కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నాం. అక్కడికి ఇవాళ నుంచి 5 నుంచి 9 వరకు జరిగే కార్యక్రమాలు కూడా ప్రభుత్వంపై ఎటువంటి చలనం రాకపోతే రాష్ట్ర జేఏసీ తీసుకునే చర్యలకు పూర్తిగా సహకార సంఘాలు 2060 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2060 సహకార సంఘాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభింపజేసి ఆ నిర్ణయం చేసిన వరకు ఏదైతే కార్యాచరణ ప్రకటించిన వరకు ముందుకెళ్తామని ఆశిస్తూ సెలవు.